హలో ఎవ్రీవన్, మనకి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలాగ ఒకసారి ఆమ్లెట్ కర్రీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి కర్రీస్ లేనప్పుడు ఇలా తినాలనిపిస్తుంది కూడా. దీనికోసం నేను ఇక్కడ 3 ఎగ్స్ని అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. నేను 3 ఎగ్స్ని అయితే ఒక గిన్నెలో అయితే మొత్తాన్ని అయితే కట్ చేసి వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తాన్ని అయితే ఈ విధంగా కలుపుకున్నాక ప్యాన్ మీద ఆయిల్ కొద్ది లైట్గా వేసి ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. నేను ఇక్కడ 2 ఆమ్లెట్స్ అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత వేరే బౌన్లోకి ఇక్కడ 3 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ కలుపుకొని కొద్దిగా మగ్గాలని మూత అయితే పెట్టుకున్నాను. ఆనియన్ మగ్గాక పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకున్నాను. అలాగే వాటిని కూడా కలుపుకొని ఇంకా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మగ్గాలనిసి మళ్ళీ కాసేపు మూతనైతే పెట్టుకున్నాను. పెట్టి ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి, అలాగే ఇక్కడ నేను 3 మీడియం సైజ్ టమాటాలను అయితే కట్ చేసుకున్నాను. వాటిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. మనకి ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలండి. హై ఫ్లేమ్ అయితే మాడిపోతుంది. ఈ విధంగా చూడండి. ఇలాగా దగ్గరగా అయినాక కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని తర్వాత పసుపు, అలాగే ఇక్కడ నేను ఒక 3 స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే తక్కువ వేసుకోవచ్చు. అలాగే గరం మసాలా, ధనియాల పౌడర్ని వేసుకొని కాస్త వాటర్ని వేసుకొని మొత్తాన్ని అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకున్నాను. కాస్త ఉడికినాక మనము మూత తీసి ఈ ఆమ్లెట్ని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీకు కావాలంటే అలాగే వేసుకోవచ్చు. ఆమ్లెట్ వేసుకొని చూడండి కాసేపు మూత కలుపుకున్నాక మూత అయితే పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి ఈ ఆమ్లెట్ ఇంకాసేపు ఉడుకుతుంది. ఉడికినాక చూడండి ఈ విధంగా అయితే పైకి వచ్చేటప్పుడులాగా కనిపిస్తుంది. తర్వాత ఫైనల్గా మనము కొత్తిమీర అయితే వేసుకున్నాను. నాకు ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.